ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మన దేవుడి వాక్యం నుంచి ప్రతి సమస్యకు జవాబు ఉంది. మనం చూసుకున్నట్లయితే వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి మన అవసరతలన్నీ కూడా తీర్చేది దేవుడు. మన అవసరతలు ఏది ఉన్నప్పటికీ తీర్చేది ఎవరంటే దేవుడే. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకు సమస్యలు అనేటి, కష్టాలు అనేటి, ఇబ్బందులు అనేటి, అనారోగ్యం అనేటిది, ఆర్థిక ఇబ్బందులు అనేటివి మనకు వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి మనం బయటపడాలంటే మనకు దిక్కు దేవుడే. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడి మీద నమ్మకం ఉంచుతామో, దేవుడు తప్పకుండా మనకు సమస్య నుంచి మనం విడిపిస్తాడు. మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులో మనం బాధపడుతూ ఉంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనంతోనే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైను. ఇక్కడ మనం చూసుకున్న ఆర్థికంగా ముఖ్యంగా సమస్య ఏంటంటే, అందరూ బాధపడే సమస్య ఒకటి, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడిన వారికి ఒక శుభవార్త. యేసుక్రీస్తు ప్రభువు మనకు సెలవిస్తున్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనంతోనే ఉండి మీరు తన దారిద్ర్యంలో ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైన. కాబట్టి ఈ వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడండి, దీవిస్తాడు, మనల్ని ధనవంతులను చేస్తాడు. అదేవిధంగా రెండో అతిపెద్ద సమస్య ఏంటంటే అనారోగ్య సమస్య. అనారోగ్య సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ సమస్య నుంచి దేవుడు ఏ విధంగా మనల్ని స్వస్థతిస్తాడని మన వాక్యం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. స్వస్థత నొందితిరి అంటే అది ఫాస్ట్ టెన్స్, అంటే అయిపోయిన కాలాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మనకు స్వస్థత ఇచ్చేసాడు శిలువలో. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు తప్పకుండా స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడు వాక్యం మీద ఆధారపడినప్పుడు, దేవుడు వాగ్దానం మీద విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు స్వస్థత అనేది అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనకు డబ్బులుండి, అదేవిధంగా ఇల్లుండి, కుటుంబం ఉండి, పిల్లలుండి, అన్నీ ఉండి, ఆస్తుపాస్తులు ఉండి, శాంతి సమాధానం లేకపోతే మన జీవితమే వ్యర్థం. కాబట్టి దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అంటున్నాడు యేసు ప్రభు నిజమైన శాంతిని అనుగ్రహిస్తాడండి. ఈ లోకంలో అంత నటనండి. ఈ లోకంలో శాంతి అనేది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో శాంతి అనేది అశాశ్వతమైనది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి శాశ్వతమైనది, అది ఎప్పుడు కూడా నిత్యం ఉంటుంది. కాబట్టి మనం అది డబ్బు పెట్టి కొనుక్కోలేము, అది ఎక్కడ మనకు దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకు అది అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, ఆందోళనతో ఉన్నావా? అయితే దేవుడు వాక్యం సెలవిస్తున్నది, కుటుంబ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలని ఆశిస్తున్నావా? దేవుడు తప్పకుండా నీకు విడుదల అనేది అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుడు వాక్యం మీద మనం విశ్వసించినప్పుడు, దేవుడు వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, దేవుడు వాగ్దానం మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విడుదల అనేది ఇస్తాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే భయము మరియు ఆందోళనతో ఉన్నావా? మనవి అన్నీ ఉన్నాయి, నాకు భయం ఆందోళనతో నువ్వు సతమతం అవుతున్నావా? అయితే దేవుడి వాక్యంలో చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా
కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయాలను మీ తలంపులను ఎలనీయడి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, మన చింత అంతా కూడా ఆయన మీద వేస్తామో, అప్పుడు దేవుడు మనకు భయం నుంచి, ఆందోళన నుంచి మనకు దూరం చేసి మనకు సమాధానము నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా కష్టాలు శోధనలతో ఎదుర్కొంటున్నావా? ఎన్నో కష్టాలతో బాధపడుతున్నావా? ఎన్నో శ్రమలు, ఒక కష్టం వస్తుందా? ఒక కష్టం అవగానే ఇంకో కష్టం ఎదురు చూస్తుందా? ఒక కష్టం అవగానే ఇంకో కష్టం వచ్చి పడుతుందని భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? అయితే దేవుడి వాక్యాలను చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడు వాక్యం మీద ఆధారపడతామో, దేవుడు వాగ్దానం మీద ఆధారపడతామో, దేవుడు తప్పకుండా మనకు కష్టాల నుంచి, శోధన నుంచి మనకు దూరం చేస్తాడు. సమస్యలు దాటలేనంత భారంగా ఉన్నాయా నీకు? ఏ విధంగా బయటపడాలని ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, నీ సోబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనము, నీ ప్రవర్తన అంతటిలోనూ ఆయన అధికారంకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవుని అధికారంకు మనం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడి మీద విశ్వసించినప్పుడు, దేవుడు వాగ్దానం మీద నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు సమస్యలు అనేటివి ఉంటాయి. సమస్యలన్నింటికి జవాబు ఎక్కడుందంటే దేవుడిలోనే ఉంది. ఆయన ఇచ్చిన దేవుడు వాక్యంలో ఉంది, ఆయన ఇచ్చిన దేవుడు ప్రార్థనలో ఉంది, ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఉంది. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద విశ్వసించాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన ప్రతి సమస్యకు జవాబు దాన్ని మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం, మీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రం. మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.